रना रना హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలి. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే, సో మా పొలంలో వడ్లు అయితే అలుకుతున్నారు. సో అందుకని మేము ఇవాళ అందరం పొద్దుగానే లేచినాం అన్నట్టు. సో మా సైడ్ ఎట్లా వడ్లు అలుకుతారు అనేది మీరు ఈ వీడియోలో మంచిగా చూడొచ్చు అన్నమాట. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది ఉదయం 4:30 మేము లేచినాం, అమ్మ నేను. ఎందుకంటే కొంచెం ఇంట్లో పని ఉంటుంది కదా, తొందర లేవాలనేసి లేచినాము. మంచు అయితే ఫుల్ విపరీతంగా ఉందన్నమాట. ఆమె ఏం పట్టుకపోతుందంటే, మనకి ఎడ్లున్నాయి అన్నట్టు, ఎడ్ల పెండ పట్టుకపోతుంది. ఇక్కడ ఎడ్ల పెండ దొరుకుడు కొంచెం కష్టం అన్నట్టు, అందుకనే మన ఇంటికే వస్తారు బాగా మంది. అన్నయ్య ఏం చేస్తానంటే, ఆ వడ్ల మీద ఉన్న బరువు తీస్తానన్నట్టు. ఎందుకు ఆ బరువులు పెట్టిండంటే, మొలకలు అనేవి మంచిగా రావడానికి ఇట్లా చేసిండు. 3 రోజుల కిందట ఏం చేసిండంటే, దాని కింద తేకుటాకులు వేసి, తేకుటాకుల మీద వడ్లు పోసి, వడ్ల మీద ఇట్లాంటి బొంతలు కప్పి ఇట్లా బరువులు పెట్టి ప్రతిరోజు కూడా నీళ్లు పట్టాలన్నమాట. 3 రోజుల తర్వాత మొలకలు అనేవి చాలా అద్భుతంగా వస్తాయి అన్నమాట. మంచు ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మొలక వచ్చినాయా అని ఎస్. మొలకలు అయితే ఇది ఎన్ని రోజులు అమ్మా అన్నమాట. ఎన్ని రోజులు మంచిగా వచ్చినాయో. రోజులేనా? అటు కిందికేనా?
ఈ మొలికిప్పుతానికి అందరం ఎప్పుడో లేచినాం అన్నట్టు. ఓ 3 గంటలు కష్టపడితే అందరము ఈ మొలికిప్పుడు అయింది. నాన్న ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ మొలకని ఎత్తుకపోయి బండిలా ఒక పట్ట పెట్టిళ్ళు, ఆ పట్టలో పోతాను అన్నట్టు. పోసి ఇక పొలం కాడికి పట్టుకొని పోతారు అలికత్తలు. నాన్న వడ్లు అలుకుతాండు. వడ్లు అలకక ముందు అమ్మ అయితే కొబ్బరికాయ కొడుతుంది. సో మనకి వానాకాలం పంట స్టార్ట్ అయ్యేటప్పుడే మనకి ఎవరి పేరు మీద పంట వస్తుంది మంచిగా ఈ సంవత్సరం అని చూసుకొని వాళ్ళతోనే విత్తనం మొదలు పెడతారు అన్నమాట. సో మాకైతే ఈసారి అమ్మ పేరు మీద వచ్చింది. సో ఫస్ట్ సారి కూడా అమ్మ కొబ్బరికాయ కొట్టి మొక్కి విత్తనం స్టార్ట్ చేసింది. ఈసారి కూడా అమ్మే అన్నమాట. సో నాన్న అయితే ఇట్లా అలుకుతాండు. సో మా సైడ్ ఇట్లుంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.